ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి రెండవ పత్రిక 2వ అధ్యాయం పాదించుకొందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల విభాగములను త్రోసి తీర్పు ఉంచుకొనుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడువడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొంచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. వారైతే పట్టబడి చంపబట్టకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగం వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనంతోనే తామే నాశనం పొందుదురు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనై ఉండి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడును. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు వ్యర్థమైన డంబం మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. వారు ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నా. పాటల్లో మీరు సహాయపడిన విధానం బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటున్నాం. ప్రభా, మరొకసారి నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులను తెరవచేయమని ప్రార్థిస్తుంటున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించి విరిచి మీరే మాకు వడ్డించమని ప్రార్థిస్తుంటున్నాం. రాగలిగిన వారిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మార్గంలో ఉన్న వారిని, గృహంలో ఉన్న వారిని
మీ చిత్తంలో ఉన్న వారిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి కూడా వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. కొన్ని పరిస్థితులను బట్టి రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ విధంగా ప్రభా మమ్మల్ని ప్రేమించి ఎంతవరకు కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి ఈ దినాన 3వ దినాన మరి నాయన బైబిల్ పఠనాన్ని కలిగి ఉండే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే వందనములు చెల్లిస్తున్నాం. మేము కోల్పోయినంత సమకూర్చుకోవటానికి కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, నీ స్వరం వినడానికి కృపను దయచే, మధురమైన స్వరం, మెల్లనైన స్వరం, మరి నాయన నీ స్వరమును వినుటకు కావలసిన కృపను దయచేయండి. మీరు మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మా అక్కర కొద్ది మాతో మాట్లాడండి, నన్ను మరుగు చేయండి, ఖాళీ చేయండి ప్రభా. మీ ఆత్మ చేత నింపండి. మీ ప్రజల క్షేమం కొరకై, మీ మహిమ కొరకై విరిచి వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, ఇక్కడున్న స్థానిక సంఘాన్ని బట్టి, సాక్ష్యమును బట్టి వందనాలు. ఇంతవరకు ఇక్కడ మీరు జరిగిస్తూ వచ్చిన కార్యములను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. రాబోయే దినముల కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. మేము నీ చేత బోధింపబడినట్లుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఎవరు ఖాళీగా వెళ్ళకున్నట్లుగా కృపను దయచే, నీ స్వరాన్ని విని విధేయత చూపించినట్లు కృపను దయచే, మా ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించినట్లు కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మేము వినివారమై మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. జీవం కలిగిన మీ వాక్కుల చేత మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం. అంతేకాదు, మీరు చెప్పినట్లుగా మేము చేయటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నా ప్రజలు నా మాట విని ఎంత మేలు అని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభా, నీ మాట వినడానికి కృపను దయచేయండి. మీరు చెప్పిన విధానంలో మేము చేయటానికి కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ స్వరం వినడానికి కృపను దయచేయండి. నా మాట విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుడిని పోలియుండునని చెప్పిన విధానంలో మా జీవితాలను కట్టుకోవటానికి కృపను దయచేయండి. నీ మాటను బట్టి మా జీవితాలను నిర్మించుకోవటానికి కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మీ కృపను దయచేయండి. బుద్ధిమంతులుగా మమ్మల్ని చేయండి. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లుగా మా యొక్క నిర్మాణకుడు, శిల్పి అయిన మీపై ఆధారపడడానికి, మీకు లోబడ్డానికి కావాల్సిన కృపను దయచేయండి. ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడి చక్కగా కట్టబడడానికి కావాల్సిన కృపను దయచేయండి. ఆ విధంగా మీకు లోబడ్డానికి, మీ యొక్క ఆధిపత్యం కింద, శిరసత్వం కింద, ప్రభుత్వం కింద, రాజరికం కింద ఉండటకు కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా, మరొకసారి మమ్మల్ని దర్శించండి. నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. మీ వాక్యం చేత మమ్మల్ని తడపండి. మీ వాక్యం చేత మమ్మల్ని నింపండి. మీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తుంటున్నాం. కనీసము ఈ సంవత్సరమైనా నీ వాక్యమును మాలో సమృద్ధిగా నివసింపటానికి కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యానికి సమృద్ధి అయినటువంటి ప్రవేశం మా జీవితాల్లో ఉన్నట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లిపోవటానికి కారణం లేదు అని మీరు సెలవిచ్చినట్లుగా నీ వాక్యాన్ని ప్రేమించే వారంగా చేయండి. వేల కొలది వెండి బంగారముల కంటే నీ వాక్యం నాకెంతో విలువైందని భక్తుడు చెప్పినట్లుగా ఈ వాక్యాన్ని మా జీవితంలో ప్రాథమికమైన స్థానంలో ఉంచినట్లు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైంది, అందుని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. మా జీవితాలను సరి చేసుకోవటానికి, నీ వాక్యమును మా హృదయంలో భద్రం చేసుకోవటానికి కృపను దయచేయండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. నీ వాక్యమును బట్టి మా ప్రవర్తనను స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, మరొకసారి మాతో మాట్లాడుతూ రమ్మని, మమ్మల్ని దర్శిస్తూ రమ్మని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం నుంచి
మనం బైబిల్ పఠనాన్ని కలిగి ఉంటూ వస్తున్నాం. ప్రభు మనకి సహాయం చేయకొలది కొన్ని సంగతులు మనము చూస్తూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులను గురించి పేతురు ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. అబద్ధ బోధకుల యొక్క జీవన విధానం, వారి ప్రవర్తన, వారికి వచ్చే నష్టం, వారి యొక్క ప్రభావం ఏంటో మనం ఇక్కడ చూస్తాం. డేంజర్, వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదం, వారి యొక్క వివరణ, డిస్క్రిప్షన్, తర్వాత వారి యొక్క జీవితం ఎట్లా ఉంటుందో ఇక్కడ మనం చూస్తాం. అనేక విషయాలు ప్రభు మనకి సహాయం చేయకొలది మనం చూస్తూ వచ్చినాం. మనం చూస్తే ప్రాముఖ్యంగా దాదాపు 9 వచనాల వరకు మనము ఇంతకు ముందే ధ్యానిస్తూ వచ్చినాం. 10వ వచనం వరకు దేవుడు ఇక్కడ మనం చూస్తే విడిచిపెట్టలేదు అని రాస్తూ వచ్చిన 4వ వచనంలో. అంతేకాదు 10వ వచనంలో చూస్తే రక్షించుటకు కూడా ఆయన సమర్థుడు. అతిక్రమము చేసిన వారిని విడిచిపెట్టడు. అంతేకాదు భక్తులను కూడా తప్పించుటకు సమర్థుడు. దేవుని యొక్క సామర్థ్యము లేకపోతే స్వభావం ఏంటంటే ఎవరిని కూడా విడిచిపెట్టడు. దేవదూతలు పాపం చేసినా కూడా విడిచిపెట్టలేదు. అంతేకాదు భక్తులను, నీతిమంతులను తప్పించుటకు కూడా ఆయన సమర్థుడు. ఇది గంభీరమైనటువంటి మాటలు. ఈ 2 మాటలు ఈ అధ్యాయంలో మనం గమనిస్తే గాడ్ విల్ నాట్ స్పేర్ ఎనీవన్. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. అట్ ద సేమ్ టైం దేవుడు భక్తులను రక్షించటానికి సమర్థుడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ హిస్ పీపుల్ అట్ ఎనీ కాస్ట్. ఏ విధానం చేతనైనను తన ప్రజలను రక్షించటానికి సమర్థుడు. అంతేకాదు అవిధేయులను, దుర్నీతిపరులను, భక్తిహీనులను ఆయన ఏమాత్రము విడిచిపెట్టాడు. దిస్ ఈస్ ద మెయిన్ వార్నింగ్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈ అధ్యాయంలో మనం నేర్చుకునే గంభీరమైన, శ్రేష్టమైన హెచ్చరిక ఇది. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. అట్ ద సేమ్ టైం దేవుడు తన ప్రజలను కాపాడగలడు, విడిపించగలడు, శక్తిగల, సామర్థ్యం గలవాడు. ఈ మాటను బట్టి మనం చూస్తాం కదా, షడ్రక్, మేషక్, అబేద్నెగో అది అంటారు కదా, ప్రభు రక్షించుటకు సమర్థుడు. హీఈస్ ఏబుల్ టు డెలివర్ అస్ ఫ్రమ్ యువర్ ఫైరీ ఫర్నెస్. ఈ యొక్క అగ్నిగుండం నుంచి ఆయన తప్పించటానికి మా ప్రభు సమర్థుడు. ప్రభు యొక్క సామర్థ్యాన్ని వారు ఎరిగిన వారు కాబట్టి మనము ప్రభు యొక్క సామర్థ్యాన్ని ఎరిగి లోకంలో ప్రభు కొరకే జీవిస్తే ఆయన తప్పించటానికి సామర్థ్యం కలిగిన వాడు. అంతేకాదు అవిధేయతతో, భక్తిహీనతతో స్థానమును విడిచిపెట్టినటువంటి దేవదూతలను ఆయన ఏమాత్రం విడిచిపెట్టలేదని కూడా రాయబడుతూ వచ్చింది. దేవుడు భక్తిహీనులు ఏమాత్రం విడిచిపెట్టడు. జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము అని రాయబడుతూ వచ్చింది. అంతేకాదు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, భూరాజులు, గనులు, అధిపతులంతా ఆయన సముఖంలో నుండి పారిపోయినట్లుగా ప్రకటన గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో చూస్తాం. సింహాసనాసీనుడైనటువంటి గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చింది. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి మమ్మల్ని మరుగు చేయమని కొండలతోనూ బండలతోనూ చెప్తున్నట్లుగా ప్రకటన 6వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన సన్నిధి నుంచి, ఆయన యొక్క ఉగ్రత నుంచి ఎవరు కూడా తప్పించలేరు. అంతేకాదు ఆయన కొరకై నమ్మకంగా జీవించిన వారిని ప్రభు రక్షించడానికి సమర్థుడు. అదే యూదా పత్రిక 23-24 వచనంలో మనం చూస్తాం కదా, తొట్టిల్లకుండా మనల్ని కాపాడి ఆయన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన మహిమ ఎదుట మనల్ని నిర్దోషులుగా ఆనందంతో నిలవబెట్టడానికి శక్తి గలవాడు. అది ఆయన సామర్థ్యం. తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా రాయబడింది, సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. ఫిలిప్పీ 3:21 మాట చూస్తాం. సమస్తము తనకు లోపర్చుకొన జాలిన శక్తి, అది ఆయన శక్తి. ఏంటంటే
అన్నిటినీ లోపరుచుకొన జాలిన శక్తి. హీ క్యాన్ సబ్డ్యూ ఎనీథింగ్. దేనినైనా కూడా ఆయన లోపరుచుకోగలడు. అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యం చేయగలడు. అది ఆయన యొక్క సామర్థ్యం. సమస్తము అంటే ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏమి లేదు. ఆయన కంట్రోల్ అనే సమస్తం ఉంది. సమస్తమును తనకు లోపరుచుకోగలడు. సమస్తాన్ని తాను శాసించగలడు. అది ప్రభు యొక్క సామర్థ్యం. అదే విషయాన్ని మనం ఈ యొక్క అధ్యాయంలో కూడా చూస్తాం కదా. మనం చూస్తే 16వ వచనంలో గమనిస్తాం. ఇక్కడ నోరు లేని గార్ధబము మాట్లాడడం మనం గమనిస్తాం. దట్ ఈస్ హిజ్ ఎబిలిటీ. అది ఆయన సామర్థ్యం. ప్రకటన 2 పేతురు 2:16 చూస్తాం కదా. నోరు లేని గార్ధబము మానస్వరంతో మాట్లాడింది. ఇది ఆయన సామర్థ్యం. ప్రభు యొక్క సమర్థత ఇది. నోరు లేని గార్ధబంతో అయినా మాట్లాడించగలిగిన వాడు. ఇది ప్రభు యొక్క సామర్థ్యం. అది నాన్న బిలాముతో మాట్లాడడానికి గాడిదకు నోరిచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రభు యొక్క శక్తి సామర్థ్యం దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఎంతో గంభీరమైంది. అందుకే దేవుడు ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఐఎమ్ ఆల్మైటీ గాడ్. నా ఎదుట నిందారహితుడిగా ఉండు. అంతకు ముందు అధ్యాయమే మనం చూస్తే 16వ అధ్యాయంలో షారై మాట విని హాగర్ ద్వారా సంతానం కలుగ చేసుకోవాలని అబ్రహాం ప్రయత్నించినప్పుడు ఇమ్మీడియట్గా 17వ అధ్యాయం ఆరంభంలోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నా సామర్థ్యం తగ్గిపోయింది అనుకుంటున్నావేమో, నీ భార్య మాట వింటా ఉన్నావు, లేకపోతే హాగర్ ద్వారా సంతానాన్ని కలగజేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. నేను సర్వశక్తి గల దేవుడను. నాపైన ఆధారపడితే నేను ఏదైనా చేయగలను. మృతతుల్యమైన శరీరంలో నుండి మరలా సంతానాన్ని ఇవ్వగలను. చనిపోయినా తిరిగి లేపగలను. అది నా సామర్థ్యం. అయితే అబ్రహాము తన భార్య మాట విని దేవునిపై నుంచి తన విశ్వాసాన్ని, దేవునిపై నుంచి తన ఆధారాన్ని తిప్పివేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ 2 గంభీరమైన విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనము కీ పాయింట్స్, ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే 2. ప్రభువు ఎవరిని విడిచిపెట్టాడు. రెండవదిగా ప్రభువు తన భక్తులని కాపాడుతాడు, తప్పిస్తాడు. ఇది ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి గమనిస్తే దాదాపు 10వ వచనం నుంచి కింది భాగం వరకు, లాస్ట్ వరకు ఈ అబద్ధ బోధకుల యొక్క వివరణ మనం చూస్తాం. అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు, వారి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ మనం చదువుకుంటే ఒక్కొక్కటిగా ధ్యానించవచ్చు. అబద్ధ బోధకులు ఏ విధంగా జీవిస్తారో, వారి యొక్క గుణశీలాలు ఏంటో, వారి లక్షణాలు ఏంటో మనం ఈ యొక్క అధ్యాయంలో గమనించగలం. మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్తూ వచ్చినాను. యూదా పత్రికలు కూడా వారి గురించినటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని సేమ్ అక్కడ ఇవి రాయబడుతూ వచ్చినాయి, ఇక్కడ కూడా కొన్ని అవేవి ఇక్కడ ప్రస్తావించబడుతూ వచ్చినాయి. కాబట్టి మనకి ఇది హెచ్చరిక చేస్తుంది ఏంటంటే, అబద్ధ బోధకుల నుండి మనల్ని కాపాడుకోవటానికి దేవుడు ముందుగానే హెచ్చరికను చేస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వారు ఆ యొక్క దేవాలయం యేసు ప్రభుకు చూపించినప్పుడు యేసు ప్రభు వారు ఆయన రాకడను గురించి అనేక విషయాలు వారితో చెప్తూ వచ్చినాడు. ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుండా చూచుకోండి అని చెప్పాడు యేసు ప్రభు. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చుతారు. అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరుతారు. పౌలు కూడా అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో అంట, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు మందను కనికరింపరు. సో దేవుని ప్రజల మధ్యలో అపోస్తులైన పౌలే పరిచయం చేసినటువంటి అదే సంఘంలో నుంచే క్రూరమైన తోడేళ్ళు బయలుదేరేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. తర్వాత 1 యోహాను పత్రికలు కూడా అంటారు, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. 1 యోహాను 2వ అధ్యాయము 19వ వచనం చూడండి.
18, 19 వచనాలు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొంచున్నాం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. చూడండి, వారు మనలో నుండే బయలుదేరారని యోహాను అంటున్నాడు. పౌలు అదే అంటున్నాడు, వారు మనలో నుండే బయలుదేరుతారు. యోహాను కూడా అదే అంటున్నాడు, వారు మనలో నుండే బయలు వెళ్ళిరి. అబద్ధ బోధకులు అంటే ఏదో అన్నజనుల నుంచి రారండి, మనలో నుంచే కొంతమంది అబద్ధ బోధకుని చేతుల్లో పడతారు, అబద్ధ బోధకులుగా మారుతారు. సాతాను చేతుల్లో పడి వారు మోసపోయేవారుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి కూడా బయట వ్యక్తులు కాదు, ఆయన శిష్యుడే అప్పగించినట్లుగా మనం చూస్తాం. సాతాను ఆ విధంగా అవకాశాన్ని కల్పించుకున్నాడు. అదేవిధంగా సంఘంలో కూడా అంతే. వాని యొక్క హస్తంలో ఉండేవారు కొంతమంది ఉంటారు, వారి ద్వారా వాడు పనిచేసేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా సంఘానికి నష్టం కలుగజేసేవారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం అబద్ధ బోధకుల యొక్క స్వభావం, వారి యొక్క లక్షణాలు మనం గమనిస్తే అనేకం ఉన్నాయి. అవన్నీ మనం ధ్యానం చేయలేం, అనేక విషయాలు ఉన్నాయి, మీరు చదువుకోండి. వారు ఏం చేస్తారంటే చూడండి, 11వ వచనంలో 10వ వచనం చివరి భాగంలో, వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. అబద్ధ బోధకుల యొక్క లక్షణం ఏంటంటే మహాత్ములను, లేకపోతే డిగ్నిటీస్ అని ఇంగ్లీష్ వెర్షన్లో ఉంది, ఫుట్నోట్లో ఏమో మహిమలను అని రాయబడింది. అంటే గొప్పవారిని, మహిమలను, ఆత్మీయులను, తర్వాత అధికారం కలిగి ఇంతకుముందు దేవుని యొక్క సేవ చేసిన వారిని వీరు ఏమాత్రము దూషింపడానికి ఏమాత్రం వెనుకంజ వేయరంట. అంటే క్రిటిసైజింగ్ చేసే విషయంలో ఏమాత్రము వెనక్కి తగ్గరు, విమర్శ చేసే విషయంలో ఏమాత్రము ఆలోచించరు, దూషించే విషయంలో ఏమాత్రము ఆలోచించరు. అందుకే 11వ వచనంలో రాయబడింది, దేవదూతలు వీరికంటే అధికమైన శక్తి బలం కలిగినప్పటికీ కూడా ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోపడానికి ఆలోచిస్తారు, వెరుస్తారు, భయపడతారు. కానీ వీరు ఏమాత్రం భయపడకుండా విమర్శ చేస్తారు, దూషిస్తారు. ఇది వీరి యొక్క లక్షణం, ఇది వీరి యొక్క స్వభావం. తర్వాత 12వ వచనం నుంచి చూస్తే, వారైతే పట్టబడి చంపబట్టకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగములు. ఇంకొక లక్షణం ఏంటంటే వివేక శూన్యములకు మృగములు, అంటే మృగ స్వభావం కలిగిన వారు. వివేక శూన్యం అంట, అసలు వివేకం కొంచెం కూడా లేనటువంటి మృగాలు లాంటి వాళ్ళు. చూడండి ఎలాంటి స్థితి వారిది. వివేక శూన్యములకు మృగంలాగా జీవించే వాళ్ళు ఉంటారు. అంటే వారి యొక్క సెన్స్, వారి స్పర్శ పనిచేయదు, వారి జ్ఞానం పనిచేయదు. అలా మృగాల్లాగా ప్రవర్తించేవారు నేటి దినాన మానవ సమాజంలో లేరా, సంఘంలో లేరా? ఈ అబద్ధ బోధకులకు ఉన్న లక్షణం ఏంటంటే మృగం లాంటి వారు. రెండవది ఇది. మూడవదిగా ఏం చేస్తారంటే వారికి తెలియని విషయములను గూర్చి దూషిస్తారు, తమకు తెలియని విషయములను గూర్చి దూషించచ్చు. చూడండి 12వ వచనంలో, ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు దాని గురించి కానీ దూషిస్తారు. దాని గురించి వారికి తెలియదు కానీ దాని గురించి మాట్లాడతారు. అంటే తమకు తెలియని విషయాలను గురించి మాట్లాడేవారుగా ఉంటారు వీళ్ళు. వారికి సంపూర్తిగా ఆ విషయం తెలియదు, ఆ పరిజ్ఞానం ఉండదు, ఆ అవగాహన ఉండదు, కానీ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అనేకసార్లు మనం కూడా చెప్పింది కంప్లీట్గా వినకుండా ముందే మాట్లాడుతూ ఉంటాం, అసలు తెలుసుకోకుండానే కొన్నిసార్లు రియాక్ట్ అవుతూ ఉంటాం. చూడండి, దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు సైన్యం దగ్గరికి తన తండ్రి ఆహారాన్ని పంపించినప్పుడు వాళ్ళ అన్నలు అసలు దావీదు చెప్పేది విన్నారా? వినకముందే నీ హృదయ గర్వం మాకు తెలుసు అని దావీదును విమర్శించినట్లుగా చూస్తాం. ఆ విధంగా
మొదటి సమయంలో 1వ అధ్యాయంలో కూడా ఎంతకాలము నువ్వు ఎంతసేపు మత్తురాలవై ఉందు అని ఏలి కూడా అన్న విషయంలో తెలియకుండా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సరైన పరిజ్ఞానం లేనివాడుగా మాట్లాడినాడు. కాబట్టి తెలియని విషయాలను గురించి వీరు దూషించేవారుగా ఉంటారు. ఇది వీరి యొక్క లక్షణం. తర్వాత ఏంటంటే చూసినట్లయితే చూడండి, వీరు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు వారు తాము నాశనంతో తామే నాశనం పొందుదురు. వారు దుష్ప్రవర్తన కలిగిన వారు. ఎవరు? వీళ్ళు అబద్ధ బోధకులు. దుష్ప్రవర్తన, ఈవిల్ క్యారెక్టర్, దుష్ప్రవర్తన. వీరి ప్రవర్తన బాగుండదు. దుష్ప్రవర్తన కలిగిన వారు ఉంటారు ఈ అబద్ధ బోధకులు. తర్వాత వీరి నాశనం వీరే తెచ్చుకుంటారు. అబద్ధ బోధకులకు ఎవరో నాశనం తేవాల్సిన పనిలే, వీరి నాశనం వీరిదే. తర్వాత 5వదిగా 13వ వచనంలో ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుదురు. వీరి లక్షణం ఏంటి? ఒకనాటి సుఖానుభవం చాలు. జస్ట్ ఒకరోజు సంతోషిస్తే చాలు. తర్వాత జీవితం ఏమైనా పర్వాలేదు, లైఫ్ ఏమైనా పర్వాలేదు. టెంపరరీ ప్లెజర్స్, తాత్కాలికమైన ఆనందాలు కావాలి వీరికి. అల్పకాల భోగములు కావాలా. మోషే చాలా చక్కగా అన్నాడు కదా, అల్పకాల పాప భోగం. అల్పకాలం పాపంలో ఖచ్చితంగా సంతోషం ఉంది, కానీ ఇట్ ఈస్ మూమెంటరీ, తాత్కాలికం. పాపంలో సంతోషం లేదని చెప్పడం పచ్చబద్ధం. పాపంలో ఖచ్చితంగా సంతోషం ఉంది. అయితే కొన్ని నిమిషాలు ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ అది అల్పకాలము, తాత్కాలికము. ఇప్పుడు ఒక మూవీ చూసినప్పుడు ఒక 3 గంటలు సంతోషిస్తాం, అంతేనా కదా? ఏదైనా పాపం చేసినప్పుడు ఆ దినం, ఏదైనా దొంగిలించినప్పుడు అది వాడినంత వరకే, అది ఖర్చు అయిపోయిన తర్వాత ఆనందం ఉండదు. ఏ పాపమైనా సరే సంతోషాన్ని ఖచ్చితంగా ఇస్తుంది, కానీ మూమెంటరీ, తాత్కాలికమైన సంతోషం. తాత్కాలికమైన సంతోషం వీళ్ళకి కావాలా. నిత్యమైన, నిజమైన, శాశ్వతమైన ఆనందం వీరికి అవసరం లేదు. తాత్కాలికమైన సంతోషం. మోషే అంతగా అంటాడు, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే. ఐగుప్తులో సంతోషించవచ్చు, ఆనందించవచ్చు, కానీ అది అల్పకాలమే. ఐగుప్తులో కొంతకాలమే సంతోషించవచ్చు. అయితే దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే నిజమైన ఆనందం దేవుడు తర్వాత నిరంతరం ఇస్తాడు. అది మోషే యొక్క నిరీక్షణ. అంటే ఒక మాటలో చెప్పొచ్చు, వీరికి ఏంటంటే నిజమైన నిరీక్షణ లేని వారుగా తాత్కాలికమైన ఆనందం పైన వీరి యొక్క జీవితం యొక్క గురి నిలిపినట్లుగా మనం చూస్తాం. ఇది అబద్ధ బోధకుల యొక్క లక్షణం. అంతేకాకుండా 13వ వచనం రాయబడింది, వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందువులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొంచు తమ భోగముల యందు సుఖింతురు. వీళ్ళు ఎవరంటే కలంకములు కలిగిన వారు. నిందాస్పదములు అంటే కలంకము, అపవిత్రపరచబడిన వారు. నిందాస్పదం అంటే బ్లేమ్, వారు నిందాస్పదమైన వారు, నింద కలిగిన వారు. దేవుని ప్రజలంగా మనము అలాంటి వారంగా జీవించకూడదు. ఎఫెసీ 5లో మనం చూస్తాంగా, కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండాలి వధువు సంఘం. దేవుని ప్రజలమైన మనము కలంకము లేని వారంగా ఉండాల. ముడత, మచ్చ, డాగు కూడా లేని వారంగా ఉండాల. అయితే వీరు ఎలాంటి వారంటే కలంకములు కలిగిన వారు. దీని గురించే యూదా కూడా ఒకసారి రాస్తాడు చూడండి. యూదా పత్రిక 23వ వచనంలో, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొంచు భయముతో కొందరిని కరుణించుడి. దానికి ఫుట్ నోట్లు ఏమని రాయబడిందంటే, శరీరం వలన డాగుపడిన అంగి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు
చూడండి, ఫుట్ నోట్లో రాయబడింది, శరీరం వలన డాగుపడిన అంగి, శరీరం వలన అపవిత్రపరచబడిన వస్త్రాలు. చూడండి ఎలాంటి జీవితము. వస్త్రములు అంటే మన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది, మన సాక్ష్యం గురించి మాట్లాడుతుంది. వీరు ఎలాంటి వారంటే కలంకములు కలిగిన వారు, అపవిత్రపరచబడిన వారు, నిందాస్పదమైన వారు. నీవు నేను నిందారహితులుగా ఉండాల. ఇదే పేతురు రాస్తాడు కదా 3వ అధ్యాయంలో. ఏమంటాడు? ఆయన రాకడ కొరకు కనిపెట్టే మనం ఎలా ఉండాలంట. 3వ అధ్యాయం 14వ వచనంలో, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గల వారపై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా ఉండాలి. వీటి కొరకు కనిపెట్టువారు ఎలా ఉండాలి? నిష్కలంకులుగా, నిందారహితులుగా ఉండాలి. వేటి కొరకు? 13వ వచనంలో ఉంది, కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు కనిపెట్టేవారు ఎలా ఉండాలంటే నిందారహితులుగా ఉండాల, నిష్కలంకులుగా ఉండాల. కానీ ఈ అబద్ధ బోధకులు కలంకములు కలిగిన వారుగాను, తర్వాత నిందాస్పదంగా వాళ్ళు జీవిస్తారు. మనము ఆ విధంగా ఉండకూడదు. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా రాయబడింది కదా, 14వ వచనంలో, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. జీవవృక్షమునకు హక్కు కలిగి గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించున్నట్లు, గుమ్మముల గుండా ప్రవేశించాలంటే వస్త్రములను ఉతుక్కోవాలి. అందరూ ఆ గుమ్మముల గుండా ప్రవేశించరు. జీవవృక్షమున హక్కు గలవారు గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించున్నట్లు వస్త్రాలు ఉతుక్కుని వారు ధన్యులు. ఎవరు గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశిస్తారంటే వస్త్రములు ఉతుక్కున్నవారు. అందుకే ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తాం, సార్దీస్లో కొందరున్నారు, వారు తమ వస్త్రంలో అపవిత్రపరచబడలేదు కాబట్టి వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో సంచరిస్తారని 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. ప్రకటన 3:4లో. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే వస్త్రాలను అపవిత్రపరచుకుంటారు. ఇది వీరి యొక్క స్వభావం. తర్వాత మనం చూస్తే 14వ వచనంలో, వ్యభిచారిణిని చూచి ఆశించేవారుగా వీరున్నారు, పాపము మానలేని కన్నులు గలవారు. వీళ్ళెవరంటే పాపము మానలేని కన్నులు. వారి కన్నులు అపవిత్రంతో నిండి ఉన్నాయి. వ్యభిచారిణిని చూచి ఆశించేవారు, వారి కన్నులు ఎలాంటి అంటే పాపము మానలేని కన్నులు. పాపం మానలేని కన్నులు. వాళ్ళ కళ్ళు ఎలాంటి అంటే పాపం మానలేని కళ్ళు. వారు బోధకులు కానీ పాపము మానలేని కన్నులు. చూడండి, దేవుని ప్రజలుగా ఇది ఎంతో గంభీరమైన విషయం. హిస్టరీలో మనం చూస్తే గొప్ప గొప్ప సేవకులు, పెద్ద పెద్ద నాయకులే ఇలాంటి వ్యభిచారంలో పడినట్లుగా హిస్టరీ చెప్తుంది. క్రైస్తవ హిస్టరీ మనం చూస్తే వాళ్ళు మంచి డైరెక్టర్స్ కావచ్చు, పెద్ద సేవకులు కావచ్చు, కానీ పాపము మానలేని కన్నులు కలిగిన వారుగా ఉండి అపవిత్రతలోకి వెళ్ళి సాక్ష్యం అంతా పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక గొప్ప సువార్థికుడు లేకపోతే బ్యాక్గ్రౌండ్లో వెనుక చరిత్ర ఎన్నో ఉన్నాయి. మనకు తెలుసు, మొదటి సమూయేలు గ్రంథంలో ఏలి కుమారులు ఏం చేశారో షిలోహు మందిరంలో. ఇది పాత నిబంధనలో కాదు, నూతన నిబంధన సంఘంలో కూడా ఏలి కుమారులాగా ప్రవర్తించి పరిచర్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారెవరంటే పాపము మానలేనటువంటి కన్నులు కలిగిన వారు. కాబట్టి మనము హెచ్చరిక పొందవలసిన వారంగా ఉన్నాం. తర్వాత వీరు ఎలాంటి వారంటే అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పేవారు. అస్థిరులైనటువంటి వారి మనస్సులను మరలు కొల్పుతారు, మరలా పాపం విషయమై ప్రేరేపిస్తారు.
అస్థిరులైన వారిని మనం ఏం చేయాలా? స్థిరపరచాల. విశ్వాస విషయంలో తప్పిపోయిన వారిని సమకూర్చాల. గలతీ పత్రిక 6:1 అదే రాయబడింది. అస్థిరులైన వారిని మనము స్థిరపరచాల. యూదా పత్రికలో కూడా రాయబడుతూ వచ్చింది, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని లాగమని రాయబడుతూ వచ్చింది. ఈ యాకోబు పత్రికలు కూడా మనం చూస్తాం, పాపం చేసేవాడిని వాని మార్గం నుంచి తప్పించమని యాకోబు పత్రిక చివరి అధ్యాయంలో 5వ అధ్యాయం రాయబడింది. కానీ వీరెవరంటే మరలు కొల్పుతారు, పాపం విషయంలో ప్రేరేపణ కలిగిస్తారు. తర్వాత వీరు ఎలాంటి వారంటే లోభిత్వం ముందు సాధకం చేయబడిన హృదయం. లోభత్వం అంటే ధనాపేక్ష కలిగిన వారు. వారి మనసంతా ధనమే. దేవుని పరిచర్య ద్వారా వారు ధనవంతులు కావాలని చూస్తారు. దేవుని సేవించడం ద్వారా ధనవంతులు కావాలని చూస్తారు. దేవుని పరిచర్యలో లాభం ఆశిస్తారు. అందుకే మనము ఇదే 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 3వ వచనం చూడండి, వారు అధిక లోబులై. 2వ అధ్యాయం 3వ వచనంలో, 2 పేతురు 2:3 వారు అధిక లోబులై. అధిక లోబులు ఎవరంటే అబద్ధ బోధకులు. వీరి మైండ్ అంతా ధనం పైనే ఉంటుంది, వీరి మనస్సంతా ధనం పైనే ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి అని 1 తిమోతి 6వ అధ్యాయం రాయబడింది. వీరెవరంటే లోభత్వం కలిగిన వారు. వారి హృదయం అంతా లోభిత్వం అందు సాధకం చేయబడింది. ఏ విధానంలో డబ్బు నేను గెయిన్ చేయాలా, ఏ విధానంలో ఉన్నతమైన స్థానంలోనికి రావాలి అనేది వారి యొక్క ప్రియారిటీస్ అన్నీ అవే. చూడండి, నేటి దినాన క్రైస్తవ సమాజంలో కూడా ఇదే ఏలుబడి చేస్తూ ఉంది. నిజంగా దేవుని ప్రజలు ఎంతో పేదవారుగా ఉంటారు, కానీ ఎంతో సాక్రిఫిషియల్గా వారిచ్చే ధనంతో ఎంతో అనుభవించి ఉన్నతమైన 5 స్టార్ హోటల్స్లో, కార్స్లో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతోమంది నేటి దినాల్లో మనం చూడట్లేదా? ఇది వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయం. ఇది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. యేసు ప్రభు ఎప్పుడు ధనాన్ని అడిగినట్లుగా మనం చూడం. అపోస్తులు పేతురు కావచ్చు, పౌలు కావచ్చు, వారి పరిచర్లు ఎప్పుడు ధనాన్ని అడిగినట్లుగా మనం చూడం. చూడండి, అది క్లియర్ ఇండికేషన్, స్పష్టమైన సూచన అది. కాబట్టి మనం గమనిస్తే ఇంకా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఆ యొక్క దేవాలయంకి వెళ్తున్నప్పుడు మా తట్టు చూడమన్నప్పుడు వారి దగ్గర ఏమైనా ఉంటుందేమో అనుకున్నాడు. వాళ్ళు ఏమన్నారు, వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాం. దే ఆర్ స్పిరిచువల్లీ రిచ్ పీపుల్, ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు. ఈవెన్ దో దే ఆర్ పూర్ ఫిజికల్లీ, భౌతికంగా ఎంతో పేదవారు. వెండి బంగారాలు లేవేమో కానీ ఉన్నది ఇచ్చినారు. నజరేయుడైన యేసు నామములో శక్తి ఉంది వాళ్ళకి. ఒక దేవుని సేవకుడు అన్నాడు, ఆ ఆరంభ దినాల్లో అపోస్తుల దగ్గర వెండి బంగారం లేవు, కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఉంది. ఇది నా క్రైస్తవ సమాజంలో విస్తారమైన వెండి బంగారాలు ఉన్నాయి, కానీ దేవుని శక్తి సామర్థ్యము లేదు అని చెప్పాడు. We have gold and silver, but we doesn't have God's power. బంగారం వెండి ఒక్కొక్కరి దగ్గర ఇంత లావు చైన్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. బంగారం ఉంది, వెండి ఉంది, అంత ఉన్నా కూడా ఆయన నామమున శక్తి లేదు. ఆయన నామమున ఏం చేయలేరు. భూలోకాన్ని వాళ్ళు తలకిందులుగా చేసినారు. ఆ కారణాన్ని బట్టి ఉండడం తప్పు కాదు, కానీ ప్రయారిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ తలంపు ఏంటంటే అబద్ధ బోధకులు వారు లోభిత్వమందు సాధకం చేయబడిన మనస్సు, వారి మనస్సంతా అదే. కాబట్టి మనం ఇక్కడ నుంచి హెచ్చరిక తీసుకోవాలి. తర్వాత వారి లక్షణం ఏంటంటే వారు త్రోవ తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. తిన్నని మార్గం, శాపగ్రస్తులు, వారు శాపగ్రస్తులు. తర్వాత మాట ఏంటంటే తిన్నని మార్గంలో
బెయోరు కుమారుడైన బిలాము పోయిన తప్పు మార్గమును బట్టి తప్పు త్రోవలు ఉన్నారు వీళ్ళు, రాంగ్ వేలో ఉన్నారు ఈ అబద్ధ బోధకులంతా. సో ఎవరు తప్పు దోవలు ఉన్నారో మనం గమనించాల. నేటి దినాన క్రైస్తవ సమాజం అంతా ఎవరి వెంట వెళ్తుంది చెప్పండి? లార్జ్ బిగ్ చర్చిస్లన్నీ ఎవరిని అనుసరిస్తున్నాయి? నిజంగా జెన్యూన్గా సత్యవాక్యం చెప్పే దగ్గర క్రౌడ్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఉన్నారా? ఈ బిగ్ నెంబర్స్ ఫాలోవర్స్ అంతా తప్పుదోవల పోయిన వారెంబటే వెంటబడిపోతూ ఉన్నారు. వీరు ఎవరంటే తప్పుదావన పోయినట్లుగా మనం చూస్తాం. త్రోవ తప్పిపోయినారు. వీరు త్రోవ తప్పిపోయినారా, త్రోవలు ఉన్నారా అనే విషయాన్ని కూడా కనీసం గ్రహించలేని స్థితిలో క్రైస్తవ సమాజం ఉంది. అరే వీడు కరెక్ట్ వేలు ఉన్నాడా, వీరి టీచింగ్ సరైందా, వీరి పద్ధతి, వీరి బోధ సరైందా కాదా అని గ్రహించలేని స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే వారి అజ్ఞానం. వారి అజ్ఞానానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం యొక్క అవగాహన లేదు. దేవుని వాక్యాన్ని పరిగణలోకి తీసుకోలేదు. యూదా ముందే రాసినాడు, పౌలు రాసినాడు, పేతురు రాసినాడు, యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు మత్తయి సువార్త 24లో కూడా. ఇంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మోసపోతున్నారంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవారు ఖచ్చితంగా త్రోవ తప్పిపోతారు, వారు ఎవరైనా సరే. బెరయలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ విధంగా కాదు. పౌలు బోధిస్తేనే అట్లా ఉందా లేదా అని చెక్ చేసినారు, అవునా కాదండి? అలాగున్నాయో లేవో లేఖనాలు చెక్ చేసినారు. వాక్యమే బేస్, వాక్యమే ప్రూఫ్. ఆ పౌలు చెప్పినప్పుడే చెక్ చేస్తే ఇది మనం చెక్ చేస్తున్నామా? ఈజ్ ఇట్ బిబ్లికల్? ఇది బైబిల్ పరంగా ఉందా? వాక్యానుసారమైందేనా, లేఖనానుసారమైందేనా అనేది మనం గ్రహించాల. లేఖనానుసారమైందా కాదా అని గ్రహిస్తే మార్గము సరి చేసుకోవచ్చు. నేటి దినాన తప్పు త్రోవలో ఉన్న బోధకుల వెంబడి గుంపులుగా తప్పు త్రోవలోనికి పోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని గ్రహించలేని, చదవలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి బిలాములాగా త్రోవ తప్పిపోయిన వారు. తర్వాత మనం చూస్తాం ఇక్కడ ఒక గంభీరమైన మాట ఏంటంటే దేవుడు గార్ధబం ద్వారా బిలామును గద్దించినట్లుగా చూస్తాం. ఇక్కడ ఒక పాఠం ఏంటంటే దేవుడు గద్దించడానికి ఎవరినైనా వాడుకుంటాడు. నోరు లేని గార్ధబం ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు అసాధ్యమైనవి సాధ్యం చేయగలడు. గాడిదకు నోరు ఇచ్చినాడు. యోనా గ్రంథంలో చేప కడుపులో 3 దినాలు యోనాను ఉంచుకోవడానికి దేవుడు అనుమతించినాడు. యోనా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. చూడండి, చేప తినలేదు, మింగివేయలేదు, 3 దినాలు లోపల ఉంచుకోవాలి. అది అసాధ్యం, అవును కదా? చేప కడుపులో 3 దినాలు ఉంచినాడు. ఇక్కడ గాడిదకు నోరిచ్చినాడు. దేవుడు అసాధ్యమైనవి సాధ్యం చేయగలడు. ఇంపాసిబిలిటీస్. యోషువ గ్రంథంలో సూర్యుని చంద్రుని ఆపివేసినాడు. అలాంటి దినము హిస్టరీలో లేదంట. చూడండి, దేవుడు అసాధ్యమైనవి సాధ్యం చేయగలడు. దానియేలు గ్రంథంలో సింహము మౌనంగా ఉన్నట్లుగా చేసినాడు. అదే సింహాలు వాళ్ళ శత్రువులను వేస్తే రాయబడింది పొడి చేసేటట్లుగా ఎముకలను కొరికాయంట, అవునా కాదండి? ఎముకలను పొడి చేసేటట్లుగా కొరికాయి, కానీ దానియేలు ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాయి. ఎంత గంభీరమైన విషయమో. సాధు సుందర్ సింగ్ అనుకుంటా, సాధు సుందర్ సింగ్ ఉన్నప్పుడు నేను విన్నాను. ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్తే ఆయన ఒక ఊరికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఊరిలో వాళ్ళు చెప్పారంట, ఈ ఇంట్లోనే ఉండండి, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే మాకు చెప్పాలా ఖచ్చితంగా, ఎందుకంటే బయట అంతా క్రూరమైనటువంటి జంతువులు, సింహాలు తిరుగుతూ ఉన్నాయి, అస్సలు బయటికి పోవద్దు మాకు చెప్పకుండా. కానీ ఈయననేమో లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు అసలు ఉండాలనిపించలేదంట. చెప్పకుండా వెళ్ళిపోయి అరణ్యంలో లోపలికి ఒక పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అయితే ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చుట్టే సింహం తిరుగుతూ ఉందంట. తర్వాత ఆ ఊరు వాళ్ళు అబ్జర్వ్ చేసి ఈయన అంత
ఆత్మీయుడు, దైవ భక్తి గలవాడు అని గ్రహించారు. అంటే దేవుడు అసాధ్యమైనవి సాధ్యం చేయగలడు. ఆయన ఆ విధంగా ప్రార్థన చేశాడు. ఆయన చుట్టూ సింహం తిరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఆయన ప్రార్థన అంతా అయిపించి తిరిగి వచ్చేంత వరకు ఆయనకు కూడా తెలియదంట. చూడండి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా చూడ్డానికి వెళ్తే అప్పుడు గమనించినారు. అంటే దేవుడు ఏ విధంగానైనా అసాధ్యమైనవి సాధ్యం చేయగలడు. ఇది ఈ యొక్క వచనంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన గంభీరమైనటువంటి పాఠం. తర్వాత ఏంటంటే 17వ వచనం నుంచి వీళ్ళు ఎవరంటే నీళ్లు లేని బావులు. ఇప్పుడు బావులు ఎందుకు తవ్వుకుంటామండి చెప్పండి? నీళ్ళ కోసమా కదా? బోర్లు లేనప్పుడు ఊర్లలో అన్నిట్లో బావులే. మేము కూడా చదువుకుంటప్పుడు చిన్నప్పుడు దాదాపు 7-8 క్లాస్ వరకు కూడా బావులే. ఇప్పటికి ఊర్లలో బావులే ఉంటాయి. ఇప్పుడు నీళ్లు లేని బావులను ఏం చేస్తారు? పూడ్చి వేస్తారు. అవునా కదండి? యూజ్లెస్ కదా. నీళ్ళు లేకుంటే బావులు ఎందుకు? ప్లేస్ అంతా వేస్టే. ఇప్పుడు బావులు తవ్వేదే నీళ్ళ కోసం. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే బావులే కానీ నీళ్ళు ఉండవు, బోధకులే కానీ వాళ్ళ వాక్యం ఉండదు, దేవుని సామర్థ్యం ఉండదు, ఇతరుల తృప్తిపరచడానికి ఉండదు. పేరు మాత్రం ఉంటుంది సేవకుడు, బోధకుడు అని, కానీ వాళ్ళు ఏమాత్రము తృప్తిపరిచేది లేదు. నేటి దినాన్ని ఇలాంటి వాళ్ళు కూడా మినిస్ట్రీలో ఉన్నారు, లేరా? కొంతమంది ఇప్పుడు సండే వచ్చినప్పుడు మనం అందరం ఎంతో ఎక్స్పెక్టేషన్తో వస్తాం, కానీ మన ఆకలిని తీర్చగలిగినట్లుగా దేవుని వాక్యము విడుదల చేయబడాలి. నీళ్లు లేని బావులు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. బావే కానీ నీళ్లు లేవు, బావే కానీ నీళ్లు లేవు. ఇదే బావి ద్వారా సమరయ స్త్రీ నీళ్లు చేదుకున్నట్లుగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభు కూడా ఆ యొక్క బావిలో నీళ్లు తాగినట్లుగా మనం చూస్తాం. ఆమెను అడిగాడు నీళ్ళు ఇవ్వమని. ఆది కాండంలో కూడా మనం చూస్తాం కదా, రెబ్కా ఆ ఒంటెలకు నీళ్లు చేదిపోసింది. మనుషులకు ఉపయోగపడవు, ఒంటెలకు ఉపయోగపడవు నీళ్లు లేని బావులు ఏం చేస్తాం చెప్పండి? ఇంకా ఆ విధంగా ఉంటే నష్టం, ఏమన్నా జంతువులు దాంట్లో పడి చనిపోతాయి. చాలామంది ఈ విధంగా నీళ్లు లేని వారు ఉంటారు. తర్వాత వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములే కానీ పెనుగాలికి కొట్టుకొని పోతున్నాయి. తర్వాత మనం గమనిస్తే వీరు ఎలాంటి వారు అంటే 18వ వచనంలో వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచ్చు. వీళ్ళు ఏంటంటే డంబంగా మాట్లాడతారు, చాలా ప్రౌడ్గా ఉంటుంది వీళ్ళ లాంగ్వేజ్, చాలా అతిశయంగా మాట్లాడుతూ ఉంటారు, గొప్పలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో ప్రౌడ్ లాంగ్వేజ్, గర్వపు మాటలు, అతిశయపు మాటలు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. వ్యర్థమైన మాటలు, మళ్ళీ ఈ డంబపు మాటలు వ్యర్థమైనవి, యూజ్లెస్ అండ్ వెయిన్ వర్డ్స్, ప్రౌడ్ వర్డ్స్, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. కొంతమంది చూడండి వాళ్ళ మాటలతో చాలా డైవర్ట్ చేస్తారు. కొంతమంది సేవకులు ఉంటారు, వాళ్ళకి అట్రాక్టివ్ పవర్ ఉంటుంది వాళ్ళ మాటల్లో. అంటే వాళ్ళ మాటలలో గారడీ చేస్తారు, ఆకర్షిస్తారు. తర్వాత వాళ్ళ గురించి ఎన్నో గొప్పలు చెప్తూ ఉంటారు. అలాంటి అతిశయపు మాటలు చెప్తారు వీళ్ళు. తర్వాత వారే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకుని వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టలతో మరలు కలుపుచున్నారు. వారు ఎవరంటే శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారు. వీళ్ళు బోధకులే కానీ వాళ్ళ శరీర సంబంధమైన ఆశలు చావలే, శరీర సంబంధమైన కోరికలు చావలే, శరీర సంబంధమైన ఇచ్చలు చావలే, శరీర సంబంధమైన కోరికలతో జీవిస్తారు వీళ్ళు. 1 యోహాను 2వ అధ్యాయంలో చూస్తాం, లోకము దాని ఆశ గతించును, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవే లోకంలో ఉండేది. వీరు శరీర సంబంధమైన దురాశలు కలిగి జీవిస్తారు. శరీర సంబంధమైన అంటే కార్నర్ పీపుల్, శరీర సంబంధమైన ప్రజలు, శరీరం వల్ల పనిచేస్తుంది, శరీర సంబంధమైన వారిగా ప్రవర్తిస్తారు.
దురాశలు కలిగిన వారుగా జీవిస్తారు. తర్వాత అప్పుడే తప్పించుకున్న వారిని మరలా వీరి పోకిరి చేష్టల చేత మరలా డైవర్ట్ చేస్తారు. వీళ్ళు కొత్తగా అప్పుడే రక్షణ పొందిన వారిని లేదా అప్పుడే తప్పించుకున్న వారిని మరలా అదే పాపం చేయటానికి మరలు కొలుపుతారు. వారిని తప్పించేదానికి బదులు, వారిని బయటికి తీసుకొచ్చేదానికి బదులు, స్థిరపరిచేదానికి బదులు వారిని మరలు కొలిపేవారు. వారే భ్రష్టత్వంకు దాసులై ఉండి ఇతరులకు స్వాతంత్రం ఇస్తామని చెప్తారు. చూడండి, వాళ్ళే స్వాతంత్రమి దాసులుగా ఉండి ఇతరులకు ఏం చేస్తారు? స్వాతంత్రం ఇస్తానని చెప్తారు. వారే దాసులు. గాంధీ గారి దగ్గరికి అనుకుంటా ఒక తల్లి వాళ్ళ కుమారుని తీసుకుపోయి, మా అబ్బాయి చక్కెర ఎక్కువ తింటున్నాడు, తినొద్దు అని చెప్పాడంట. ఆయన ఒక వారం ఆగి రమ్మన్నాడంట. వారం తర్వాత వెళ్తే, చక్కెర తినొద్దు బాబు, దీని ద్వారా చాలా నష్టము అని చెప్పాడంట. ఇదే విషయం పోయిన వారం చెప్పొచ్చు కదా అంటే, అప్పుడు నాకు కూడా అదే అలవాటు ఉంది కాబట్టి అది ఈ వారం మానేసిన, అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను అన్నాడంట. అట్లా వీరే దాసులుగా ఉండి ఇతరులకు స్వేచ్ఛ, స్వాతంత్రము, ఇతరులకు ఆత్మీయత కలగజేస్తాం అనుకుంటారు. వారి సీక్రెట్ లైఫ్ వాళ్ళ కుటుంబానికి తెలుసు, వారి పిల్లలకు తెలుసు, వారి భార్యకు తెలుసు, వారి రహస్య జీవితం తెలుసు. వారు దేనికి దాసులుగా జీవిస్తున్నారో వారికి తెలుసు. కానీ కొంతమంది పబ్లిక్లో మాత్రం వారి బోధలు విడుదల గురించి, డెలివరెన్స్ గురించి, పవిత్రత గురించి గంటలు ప్రసంగిస్తారు. అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఒక పాస్టర్ గారి భార్య చర్చిలో కూర్చొని ఉందంట. చర్చిలో కూర్చొని ఉన్నప్పుడు ఆమె చెప్పిందంట అక్కడ ఉన్న వారికి, నేను ఇంట్లో ఉండడం కంటే ఈ చర్చిలో ఉంటే చాలా బాగుంటుంది, ఇక్కడనే ఉండాలనుకుంటున్నా అని అనిందంట. ఎందుకంటే మా హస్బెండ్ ఇంట్లో ఉండేదానికంటే ఇక్కడ చాలా బాగా ప్రేమగా పవిత్రంగా ఉన్నాడు, ఇంట్లో ఉండేదానికి దీనికి చాలా కంప్లీట్ డిఫరెన్స్ ఉంది, కాబట్టి ఇక్కడ ఉండడమే నాకు ఇష్టం అని చెప్పిందంట. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారే దాసులు ఉండి ఇతరులకు స్వేచ్ఛ ఇస్తామని చెప్తారు. వారి రహస్య జీవితమే అపవిత్రతతో నిండి ఉంటుంది, ఇతరులకు స్వేచ్ఛను ఇస్తామని చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ రాయబడింది 18వ వచనంలో, ఒకడు దేని వలన జయింపబడిన దానికి దాసుడు. ఈ విషయాన్ని మనం గమనించాల. ఒకడు దేని చేత జయించబడతాడో వాడు దానికి దాసుడు. దేని చేత మనం జయించబడుతున్నామో దానికి మనం దాసులం. అది ఏదైనా సరే, ఇదేనా మనల్ని జయించేది ఏంటి, లేకపోతే మనం వాటిపైన జయం కలిగి ఉన్నామా? మన మాటలపైన మనకు జయం ఉందా? ఆలోచనలపైన, చూపులపైన జయం ఉందా? మనము కలిగిన ధనం పైన మనకు అధికారం ఉందా? ధనం మనల్ని పరిపాలిస్తుందా? మనం కలిగిన స్మార్ట్ ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తుందా? మనం స్మార్ట్ ఫోన్ కంట్రోల్ చేస్తున్నామా? చూడండి. కాబట్టి మనము దేని చేత జయించబడతా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము దేని చేత జయించబడుతున్నామో దానికి దాసులం. ఇది మొబైల్ ఫోన్కి ఎంతోమంది దాసులు ఉన్నారు, అనేక పాప ఇచ్చలకు దాసులుగా చాలామంది ఉన్నారు. ఏదైతే మన పైన విజయం సాధిస్తుందో దానికి మనం దాసులం. మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే దానికి మనం దాసులం. అది ఏ అలవాటు, ఫుడ్ కావచ్చు, తిరగడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది మనల్ని కంట్రోల్ చేస్తుందో దానికి మనం దాసులం. ఏది మనల్ని జయిస్తుందో దానికి మనం దాసులం. కాబట్టి ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత మనం చూస్తే 20వ వచనంలో, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకున్న తర్వాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎల్లా వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. చూడండి, యేసు ప్రభును అనుభవపూర్వకంగా ఎరిగి మరలా పాత అలవాట్లకి, పాత జీవితానికి పోతే కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డది. యేసు ప్రభు వారిని ఎరిగినాము, నూతన సృష్టిగా చేయబడ్డాము, పాతవి గతించెను అని చెప్పిన మనము
మరలా వాటి చేత చిక్కుబడి వాటి చేత జయింపబడితే కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డది. ఇది నా ఒక ప్రశ్న. మనము లోక మాలిన్యమును ఆయన అనుభవ జ్ఞానం మూలంగా తప్పించుకున్నాం, మంచిదే. మరలా అదే పాపపు అలవాట్లోకి వెళ్ళామా? మరలా అదే పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉందా? అలాగైతే మన కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డది అవుతుంది. 2 ఎగ్జాంపుల్ చెప్పాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో దొర్లినట్లుగా. కడగబడిన పంది మరలా బురదలోకి దొర్లినట్టు. మనం ఈ 2 విషయాల గురించి ఎక్కువ ధ్యానించవచ్చు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలోకి దొర్లినట్లుగా మన స్థితి ఉంటుంది. అసలు అనుభవపూర్వకంగా ఆ మార్గం ఎరగకుంటే మేలు. నిజంగా యేసు ప్రభువుని ఎరిగా మంచిదే, రక్షణ పొందిన మంచిదే, మంచిగా ఆరంభించిన, కానీ మరలా పాత స్థితిలోనికి వెళ్ళామా? 2 గంభీరమైన ఎగ్జాంపుల్స్. కుక్క లాంటి స్వభావం ఏంటంటే తన వామిటింగ్కి మళ్ళా తిరిగింది. పంది మరలా కడిగిన తర్వాత కూడా మరలా బురదలోకి వెళ్తుంది. ఆ స్వభావం మనల్ని హెచ్చరిక చేస్తుంది. కుక్క లాంటి స్వభావం మనకుందా? మనం కుక్కను గురించి ఆలోచిస్తే అది కక్కిన దానికి మరలా అది తింటది. చూడండి, మనము జస్ట్ ఊరికే చెప్పుకుంటూనే మనకి అంత అనీజీగా ఉంది కదా, ఇబ్బందికరంగా ఉంది. కానీ మనము ఎన్నోసార్లు మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ మరలా అదే మాటలు మాట్లాడుతూ ఉంటాం. చేయకూడని విషయాలు మరలా చేస్తూ ఉంటాం. ప్రాచీన సంగతులు మరలా రిపీట్ చేస్తూ ఉన్నామంటే పేతురు భాషలో చెప్పాలంటే మనం కుక్క లాంటి స్వభావంలో ఉన్నాము అని చెప్పొచ్చు. బైబిల్ భాష అదే. కడగబడిన తర్వాత మరలా బురదలోకి పోతున్నామంటే కుక్క లాంటి స్వభావం కలిగిన వారంగా ఉన్నాం. బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా కడగబడతా ఉంటాం, మరలా అనేక సార్లు బురదను చూసిన వెంటనే మరలా జారిపోతా ఉన్నాం కదా. ఒప్పుకున్న పాపాన్ని మరలా కొనసాగించట్లేదా? చేయనని చెప్పిన పాపాన్ని ఎన్నిసార్లు మరలా కంటిన్యూ చేస్తున్నాం? పంది లాంటి స్వభావం కదా అది. ఎన్నో డెసిజన్ తీసుకున్నాం కదా. మొన్ననే 31 రాత్రి ఎన్నో డెసిజన్ తీసుకుంటాం కదా. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇలా జీవించాలి, అలా జీవించాలి అనుకుంటాం. ఇది చేయొద్దు, అది చేయొద్దు అనుకుంటాం. మరలా 1 నెల 2 నెలలు కాగానే మరలా అదే స్థితికి పోతాం. అంటే పంది లాంటి స్థితి కదా. దేవుడు మళ్ళీ కడుగుతూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. 31 రాత్రి ఒప్పుకోలు ప్రార్థనలు ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తాం కదా. మరలా 1 వారము 2 వారాలు కాగానే మరలా నార్మల్ స్థితికి వస్తాం. ఆ రోజు ఒక 2-3 కన్నీళ్ళు గాడితే చాలు, పశ్చాత్తాపడితే చాలు, దేవుడు అనుమతించినాడు, మరలా నూతన సంవత్సరంలో ప్రవేశించామని చెప్పుకుంటాం. మరలా ఓల్డ్ హ్యాబిట్స్, ఓల్డ్ సిన్స్కి వెళ్తాం. మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఇది విశ్వాసులుగా హెచ్చరిక. కాబట్టి ప్రాముఖ్యంగా అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు ఎరగాలి, వాటి విషయంలో జాగ్రత్త వహించాలా. దేవుని ప్రజలంగా మరలా పాత స్థితి మనలో కనబడకూడదు, పాత జీవితం కనబడకూడదు. నూతన సంవత్సరంలో ప్రవేశించాం, నూతనమైన వారంగా. 2 కొరింథీ 5:10 కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవైన. పాతవి గతించెను, ఓల్డ్ థింగ్స్ పాస్డ్ అవే. పాస్డ్ అవే అంటే గతించిపోయినాయి, ఇంకా గతించిపోయినాయి, మరలా రాకూడదు. పాతవి వస్తే మనం నూతన సృష్టిగా చేయబడలేదు. ప్రకటన గ్రంథం 21:5 వాగ్దానం ఉంది కదా, సమస్తం నూతనమైనవిగా చేయుచున్నాను. అక్కడ మనం గమనిస్తే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన యెరూషలేము, ఏడుపు దుఃఖము బాధ లేనటువంటి ఆ పట్టణంలో ప్రవేశించాలంటే నూతన సృష్టి అనుభవం మనలో కొనసాగించబడాలి. నూతనమైన అనుభవం కలిగిన వారికే నూతనమైన రాజ్యంలో ప్రవేశం. అలాంటి తీర్మానం మనము చేసుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలను పరీక్షించుకుందాం. ఒక విషయము ఖచ్చితం, ప్రభువు
ఎవరిని విడిచిపెట్టడు. గాడ్ విల్ నాట్ స్పేర్ ఎనీవన్. ఎవరిని విడిచిపెట్టడు. ఎవరైనా సరే భక్తిహీనంగా దుర్మార్గంగా జీవిస్తే దేవదూతల్ని విడిచిపెట్టలేదు, మనల్ని ఎవరిని విడిచిపెట్టడు. ఇంకా రక్షణ లేకుండా నీ పాపంలో జీవిస్తే దేవుడే మాత్రం విడిచిపెట్టాడు. అయితే నీకు అవకాశం ఇస్తున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, నీ పాపాలు విడిచిపెట్టుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. రెండవదిగా ప్రభు సమర్థుడు. ప్రభు కొరకే నమ్మకంగా యథార్థంగా జీవిస్తే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన ఏ విధం చేతైనా రక్షించటానికి సామర్థ్యం గలవాడు. దానియేలును కాపాడినాడు, సింహమును మౌనంగా ఉంచాడు, అగ్నిగుండం యొక్క శక్తిని చల్లార్చినాడు. ఏ హాని వెంట్రుక కూడా వాసన రాకుండా చేయగలడు. ఏ అగ్నిగుండంలో అయితే వారిని వారు వేస్తే ఆ జ్వాలల దగ్గరికి రాకముందే కాలిపోయారంట. కానీ వీళ్ళు అగ్నిగుండం మధ్యలో తిరిగినా కూడా వెంట్రుక వాసన కూడా రాల. అది ప్రభు సామర్థ్యం. ప్రభు కొరకే నమ్మకంగా జీవిస్తే, ప్రభు భక్తులుగా జీవిస్తే ప్రభు ఏదైనా చేయగలడు. గాడిద ద్వారా మాట్లాడించగలడు, చేప కడుపులో ఉంచగలడు, నీటిని మధురమైన అంతకుముందు లేనటువంటి రుచిగల ద్రాక్ష రసంగా మార్చగలడు, విందు ప్రధాని ఆశ్చర్యపోయేటట్లుగా చేయగలడు. ఆయన మాటలో ఆయన శక్తి ఆ విధంగా ఉంది. ఆయన సామర్థ్యం అది. తొట్టిల్లకుండా మనల్ని కాపాడి ఆయన మహిమ ఎదుట నిలవబెట్టడానికి శక్తిమంతుడు. ఆయన సమస్తమును లోపరుచుకొనగా జాలిన శక్తి గలవాడు. మన దీన శరీరాన్ని మహిమ గల శరీరానికి సమరూపంగా మారుస్తాడు. సమస్తాన్ని లోపరుచుకోగలడు. ఈ భూమి మీద ఉన్న, సృష్టి మీద ఉన్న దేన్నైనా మార్చుకోగలడు. అది ఆయన అధికారం. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉంటే నీ కొరకే నా కొరకే ఏదైనా చేయగలడు ఆయన. అంతేకాదు, అబద్ధ బోధకుల లక్షణాలు ఎరిగి వాటి నుంచి తప్పించుకుందాం. దేవుని ప్రజలుగా మరలా పాత విషయాలపైన జయం కలిగి ఉన్నామా? మరలా కుక్క వలె, పంది వలె మరలా వెనక్కి జారి పాత స్థితిలో ఉన్నామా? ప్రభు దగ్గర నూతన సంవత్సరంలో ఒక డెసిజన్ తీసుకుందాం. ప్రభువా, అనేక సార్లు కుక్క వలె వాంతికి తిరిగినట్లుగా మరలా పాత జీవితాన్ని కంటిన్యూ చేశాను. కానీ 2025వ సంవత్సరంలో నా పాత జీవితం కంటిన్యూ చేయకుండా ఉండాలి. కుక్క లాంటి స్వభావం తీసివే, పంది లాంటి స్వభావం. ప్రతి వారం బల్ల దగ్గర నన్ను కడుగుతూ వచ్చిన మరలా బురదలోనికి జారిపోయా. మాటల్లో, తలంపుల్లో, చూపుల్లో బురదను చూడంగానే, లోకాన్ని చూడంగానే, లోక ఆకర్షణలు చూడంగానే జారిపోయాను ప్రభా. కానీ నిన్ను అనుభవపూర్వకంగా ఎరిగిన నేను నా కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డగా ఉండకున్నట్లు వచ్చే కార్యారంభం కంటే కార్యాంతం శ్రేష్టం అన్నావు. మంచిగా ఆరంభించాను, ఇప్పుడు నా కడవరి స్థితి దౌర్భాగ్యకరంగా ఉంది. అయితే బాగు చేయి ప్రభా అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అబద్ధ బోధకుల యొక్క జీవితం నుంచి అనేక పాఠాలు నేర్పిస్తూ వచ్చినారు. మమ్మను వారి ఊరిలో నుండి తప్పించండి. మేము వారి ఊరిలో నుండి తప్పించబడినట్లు కృపను దయచే, జ్ఞానము, వివేచన, తెలివి దయచే, నీ వాక్యాన్ని ప్రేమించేదానికి, ధ్యానించేదానికి సహాయం చే. అంతేకాదు ప్రభా, మీరు ఎవరిని విడిచిపెట్టరు కనుక భయభక్తులు కలిగి భక్తులుగా ఈ లోకంలో నిజమైన భక్తి కలిగి జీవిస్తే మీరు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. మీ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తిమంతుడు. కనుక మీ కొరకు నమ్మకంగా నిజమైన భక్తి కలిగి జీవించడానికి కృపను దయచేయండి. అంతేకాదు ప్రభా, మేము మరలా పాత స్థితిలోనికి వెళ్లకుండా, పాత అలవాట్లు, పాత జీవితం నుంచి సంపూర్ణంగా కుక్క లాంటి స్వభావం, పంది లాంటి స్వభావం నుంచి తప్పించండి. నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశావు. కనీసం ఈ సంవత్సరం నుంచైనా నూతనమైన వ్యక్తులుగా, నూతన జీవం పొందిన వారంగా, నూతన స్వభావం కలిగిన వారంగా మీ కొరకై జీవించినట్లు కృపను దయచి వాక్యాన్ని దీవించండి. నీ దాసులను దీవించండి. మా గృహాలకు క్షేమంగా తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తుంటున్నాం.
ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, శ్రమల గుండా వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకో. ప్రాముఖ్యంగా ఇది నా బయలుపట్నంలో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అంకుల్ ఆశీర్వాదం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రతి వారికి ఇదను బైబిల్ స్టడీలో పాల్పొందిన వారందరికీ వాక్యం చెప్పిన మీ దాసునికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా.